కొండమీదకి వెళ్ళాలని టికెట్ తీసుకున్నాం. టికెట్ ధరలు అయితే రీజనబుల్స్. కొండపైకి పోదాం పదండి. ఇది మొదటి మలుపు. ఇలా ముందుకు తిరగగానే బ్రహ్మదేవుడి విగ్రహం పక్కనే ఇంకో మలుపు దాటేయాలి. ఆ మలుపు పక్కనే ఇంకో మూడో మలుపు కూడా దాటేసాం. ఇంకా స్పీడ్ పెంచుతున్నాం. ఈ మలుపుల్లో మలుపు ఒక పక్కన ఎండ అయితే మెల్లగా వస్తుంది. చల్లటి గాలి ఒక పక్క నుంచి వస్తున్నాయి. బళ్ళు అయితే సడన్గా ఒకదాని వెనక ఒకటి, ఇంకో దాని వెనక ఇంకోటి వస్తానే ఉన్నాయి. ఇంకో పక్క నుంచి నా పక్కన కారు పెల్లగా వెళ్తుంది. పక్కన చల్లటి గాలి, ఇంకో పక్క ఏమో పూలు వికసిస్తున్నాయి. ఇంకో పక్క ఏమో విష్ణుమూర్తి విగ్రహం, మరో పక్క ఏమో గెస్ట్ హౌస్. ఇక్కడ పక్కనే అయితే చిన్న పార్క్ కూడా ఉంది. అది దాటేసిన తర్వాత మనం పిన్నగా పైకి దగ్గరికి వచ్చేసాం. ఇదే ఇంకా ఆఖరి మెట్టు. ఇదో విగ్రహం లక్ష్మీదేవిది, సరస్వతి కూడా ఉన్నారు ఇక్కడే. మరి దగ్గరికి ఇంక వెళ్తున్నా. ఇందాక చెప్పిన పార్కులో అనకొండ, ముసలి విగ్రహాలు, ఇంకా చింపాంజీ, జుమాంజీ, గాడ్జిల్లా, నల్లజర్ల ఇవన్నీ ఉన్నాయి. మరికొన్ని చేప జాతికి చెందినవి ఉన్నాయి. జింకల బొమ్మలు, పాములు, తేళ్ళు, సొరచేప, ఏనుగు, దున్నపోతు, కింగ్ కాంగ్, జూ పార్క్. దానికి సంబంధించి కూడా వీడియో వచ్చింది త్వరలో, కమింగ్ సూన్.